అందరికీ నమస్తే. ముందుగా అందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. హైదరాబాద్ వాస్తవులందరికీ. చాలాసార్లు గోల్కొండకు వచ్చినాం, చూసినాం, కానీ ఎప్పుడు బోనాలు అయ్యేటప్పుడు రాలేనట్టు. ఈసారి ఎట్లా అని చెప్పి వీళ్ళు చూసుకొని మా పెద్ద మనిషిని తీసుకొని వస్తే పెద్ద మనిషి ఆగం అవుతాడు. బోనాలకు వచ్చే పబ్లిక్ చూసి, ఇక్కడ ఉన్న పోతురాజులను చూసి, అందరిని చూసి ఆగం అవుతాడు. నువ్వేం ఆగాకనే నేనుండా. కిలోమీటర్ దాకా నడవాలి. ఆల్రెడీ మనకు ఫోర్ట్ కనబడుతుంది. ఇవన్నీ కోర్టు చుట్టూ ఉన్న గోడలు ఇవి. చాలా రోజులు చెమట పట్టేసింది మొత్తం. ఇంకా నడవాలి, ఇంకా గుట్టే దీంట్లో అమ్మాయి నడిచే అమ్మో అయ్యా అంటే ఎట్లా మరి గుట్ట పైకి ఎట్లా ఎక్కుతాం మరి కొండ పైకి? భువనగిరి గుట్ట ఎక్కలేదా? భువనగిరి కొండ మేము గోల్కొండకు వచ్చినాం బోనాలకి. కష్టపోతారని చెప్పి పెట్టుకుంటారు. ఈ టోపీ లేదు, నాకు కలత్త లేదు, ఏం లేదు. నాకు తెలిసినప్పటి నుంచి అంటే 35 నుంచి గోల్కొండకు వస్తున్నాం. కాకపోతే ఎప్పుడు ఈ గోల్కొండ బోనాలు ఇప్పుడు చూడలే అన్నట్టు. సరే ఎలాగైనా చూద్దామని చెప్పి ఇక మా పెద్ద మనిషిని తీసుకొని వస్తే ఇక ఆగం పోతాను. అట్లా నిమ్మలంగా చూసి నిమ్మలంగా వద్దామని చెప్పిన. ఆయనకున్నా నేను మెల్లగానే చూసి మా వీడియో ద్వారా మీకు కూడా అందరికీ చూపిద్దామని. ఆన్ చేసాం అప్పుడు ఎక్కాలి పైకి దాకా, పై వరకు పోదాం దా. ఇంత దూరం వచ్చి సెల్ఫీ తీస్తా చూడు. యాక్చువల్లీ పొద్దున్నే వద్దాం అనుకున్నాం, కుదరలే టైము. సరే ఏదైనా సరే మధ్యాహ్నం అయినా కానీ సరే వచ్చి చూసి వెళ్దామని వచ్చినాం. అప్పటికి మేము వచ్చేసరికి చూసి రిటర్న్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎటైనా సరే చూసి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాడు. అది బయటకు వచ్చే చాలా అది పబ్లిక్. పోలీసు వారికి సహకరించారు. తమ బిడ్డ వస్తున్న చిన్నపిల్లలను విడవకుండా జాగ్రత్తగా పట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది జరిగినా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఫిర్యాదు చేయగలరు. తమ వెంట తెచ్చుకున్న విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు. వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా మన తెలంగాణ పోలీసు వారు, మన ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. हैदराबाद सिटी पुलिस और हैदराबाद पीस कमेटी आपको वेलकम। रेड्डी से आगा चिंटू एक पचामी सिंगर, अगर किसी को मिला तो स्टेज के पास भेजे या पुलिस कंट्रोल रूम पर भेजे।
ఎప్పుడన్నా చూడడానికి వచ్చినప్పుడు టూరిజం లాగా కోటను చూడడానికి అనిపించేది, కానీ ఈ రోజు అట్లా అనిపించట్లేదు. ఒక అమ్మవారి గుడి పైన ఈ భక్తుల రద్దీ బోనాలతోని ఒక దేవాలయానికి మీద దేవుడే అమ్మవారే, కాకపోతే ఈ రోజు వచ్చిన స్పెషల్ వేరే ఉంది. అందుకే ఆషాఢంలో కంపల్సరీ కొంతమందిగా గోల్కొండ బోనాలు అయితే కాబట్టి తప్పకుండా వచ్చింది అందరూ. లైన్ ఎందుకున్నాడా అక్కడికి ఎక్కాలి ఎక్కాలి. మా అంకుల్ చేసిన పనికి బయటికి వెళ్ళిపోతుంది.
ఇక్కడ అందరం లైన్కి వెళ్తున్నాము. అయితే మధ్య మధ్యలో ఆపుతురు, అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నట్ల కొందరు పంపి ఒకేసారి ఒక 200 నుంచి మళ్ళీ ఆపుతుంటే మా పెద్ద మనిషి ఏం చేసిండు, ఇది కూడా కాలేదని చెప్పి తీసుకొచ్చిండు. తీరే వస్తుంది బయటికి. ఇక మా పెద్ద మనిషి మాటలు పట్టుకుంటే అట్లున్నది. ఇది కాదనైనా బయటికి పోతుంది మళ్ళీ అని చెప్పి రివర్స్ పోయి మన తెలంగాణ పోలీస్ ఆఫీసర్లు అడిగితే లేదు మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ బైక్ మళ్ళీ లైన్ కట్టి మా పెద్ద మనిషి ఏమో కాలుగు తిట్టినాడు అని తీసుకొచ్చిండు. తీరే వస్తేనేమో అది బయటికి సరే అని చెప్పి మళ్ళీ రివర్స్ పోయి దర్శనం చేసుకుని మళ్ళీ రివర్స్ వెళ్ళాం. నేనంటే పోతే 9 నువ్వు కూడా వస్తావా? పెద్ద మనిషి నువ్వు అక్కడ నేనేమున్నది కానీ వీళ్ళు బయటికి వెళ్ళేస్తారు. ఎక్కినామా పైదాకా మరి ఏమంటావు? ఎక్కినావా నువ్వు వెళ్ళిపోవాలి. వీడి దాకా ఫోన్ చూసినావా? ఇక్కడ స్టెప్స్ తప్ప రూట్ లేదు. ఇక్కడ పోలీస్ సైరన్ వేస్తే మేము పోలీస్ బ్యాన్ అనుకున్నాం కానీ కాదు, ఇందులో ఎవరో ఒకరు మేము పే చేస్తాం. అది అనుకో నిజం అనుకున్నాం. ఇప్పుడు చాలాసార్లు బోనం వెంగానే టీవీలో చూసి ఏదో అనుకుని వదిలేస్తున్నాం, కానీ ఇక్కడ వచ్చినాక లైవ్లో చూస్తే తెలుస్తుంది. అసలు చెప్తున్నా కదా, ఇంత క్రౌడ్ను ఇంత పబ్లిక్ను కంట్రోల్ చేయడం కష్టమే. ఈ కంట్రోల్ చేస్తున్న ఆలయ కమిటీ వాళ్ళకు ప్లస్ మన తెలంగాణ పోలీస్ అధికారులకు, పనిచేసే పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి మా ఛానల్ ద్వారా నా ద్వారా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చూస్తే అసలు చెమట అయిపోతుంది. వాళ్ళు కూడా కష్టపడి ఇంతమందిని కంట్రోల్ చేస్తారంటే కూడా హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చినా కాబట్టి వీడియో తీసినప్పుడు తెలుస్తుంది. అది టీవీలో కూర్చొని చూడట్లేదు, నేను తీసినప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ టు తెలంగాణ పోలీస్ అండ్ ఆలయ కమిటీ. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూస్తుంటే ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినా అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఇప్పుడంటే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ మీరు కూడా చూడండి, వాళ్ళు వచ్చి చూడొచ్చు. మేము ఇక్కడ హైదరాబాద్లో ఊటి పెరిగిన వాళ్ళమే, కానీ కాకపోతే ఏంటంటే గోల్కొండ పోనాలంటే అక్కడే అనుకో, కానీ ఇంత క్రౌడ్ ఇట్లుంటాను కదా. మామూలుగా మనం వచ్చి గోల్కొండ చూడాలంటే టికెట్ తీసుకొని చూడాల్సి వస్తుంది, కానీ ఈరోజు బోనాల సందర్భంగా ఫ్రీ
ప్లస్ అమ్మవారిని దర్శించుకోవాలి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ప్లస్ అన్నీ బాగా చేస్తారు అమ్మవారికి. తెలంగాణ అంటేనే బోనాలు. తెలంగాణలో అతిపెద్ద పండుగ ఫస్ట్ ఆషాఢ మాసంలో బోనాలు. అది మళ్ళీ గోల్కొండ కోటలో ఫస్ట్ అన్నట్టు. తర్వాత ఇక అన్ని చుట్టూ అన్ని ఏరియాలు జరుగుతుంటాయి. ఆ లైట్లో బ్లాక్ వస్తున్నాయి చూడు. ఈ బోనాలకు వచ్చే భక్తులందరికీ కూడా, బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకు, చంటి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ మా తెలంగాణ పోలీసు వాళ్ళు కానీ, ఆలయ కమిటీ వాళ్ళు కానీ సపరేట్గా పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూస్తారు. మనం కూడా వాళ్ళు మనకు సహకరిస్తారు, మనం కూడా వాళ్ళకి సహకరించాలి. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినందుకు మాకు కూడా అసలు చాలా బాగుంది. 30 years నుంచి మేము కూడా మిస్ అయినా ఇప్పుడు కూడా బాధపడుతున్నాం. నెక్స్ట్ టైం నుంచి మేము కూడా మా పిల్లలతో పాటు కూడా అందరినీ చూసుకోవాలి. కొంచెం అక్కడికి బోనం వస్తుంది. సైడ్ తీసుకో. అమ్మా జరగాలి, అమ్మా జరగాలి. ఇండి లేదు. అంత తీసి అటు దిగుదాం. టెంపుల్ ఎన్నిసార్లు వచ్చిన ఎప్పుడు ఇంత మొత్తానికైతే ఇంతమంది జనాల మధ్య అమ్మవారి గర్భగుడి దాకా అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే వాళ్ళు అన్నారు వీడియో తీయొద్దు, ఫోటో తీయొద్దు అంటే సరే అని చెప్పి ఆపేసిన. ఇక్కడ కనిపించేది లోపల అమ్మవారు. ఈ అంటే రిస్ట్రిక్షన్ వల్ల తీయలేకపోయినాం.
ఎక్కడ మెడికల్ క్యాంప్ వాటర్ క్యాంప్ ఉపయోగించుకోగలరు. ధన్యవాదాలు. గోల్కొండ బోనాలకు చేసిన భక్తులకు దీని దాకా వచ్చి అరే అయితే అసలు ఫస్ట్ మీ యొక్క చెప్పులను మీ వాహనం పార్కింగ్ చేయి స్థలంలోనే వెళ్ళవలెను. భక్తులు దయచేసి వారికి కేటాయించిన లైన్లలో వెళ్ళగలరు. 3 గంటలు లైన్ కట్టుకుంటే వచ్చినాక దగ్గర దాకా వచ్చినాక మా పెద్ద మనిషి నాతో అయితలేదు నేను రాను నేను అంటే అక్కడున్న ఒక పోలీస్ అధికారిని అడిగితే లేదు ఇడి దాకా వచ్చి దర్శనం ఎట్లా చేసుకోవాలని చెప్పి దగ్గరనే అని చెప్పి పంపిస్తే వచ్చినాం దర్శనం చేసుకున్నాం మన అవతల అంటే సరే అని చెప్పి అడిగితే చేసిండు. ఇంతమంది పబ్లిక్ అంటే ఇంత క్రౌడ్లో కూడా మాకు 2 గంటలు 3 గంటల దర్శనం అయిందంటే అమ్మవారి దయ అందరికీ మా తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. వారికి కేటాయించిన లైన్లలో థర్టీ ఇయర్స్ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరికీ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము దర్శనానికి వచ్చినప్పుడేమో వెళ్తుండే దర్శనం అయిపోయి వెళ్తుంటే ఈ నైట్ మోడ్లో కూడా చాలా అంటే లైటింగ్తో కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ వచ్చి చూడని వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అందరికి మంచిగా జరుగుతుంది. ఇది అయితేనే కూడా వస్తలేదు మనకు అది రిఫ్లెక్షన్ వస్తుంది వైట్ మా పెద్ద మనిషికి ఒక్క నశించింది ఆతలాడు కాకపోతే మీద వర్షం పడ్డది మేము వేరే టైంలో వర్షం ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చినా సరే దర్శనం అయితే అయింది మంచిగా వెళ్తున్నాం. కానీ లేట్ అయినా ఇంకా ఇద్దామని అనుకున్నాం కానీ ఇక మా పెద్ద మనిషి ఆవుతున్నాడు ఇక పోతున్నాడు నువ్వు ఉంటే ఉండు నేను పోతా అని చెప్పి పోతున్నాడు సరే అని ఇక లేట్ అయినా వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. మొత్తానికి అయితే 30 ఇయర్స్ తర్వాత మా కళ నిజమైంది. అది మీకు కూడా నా వీడియో ద్వారా మీకు అందరికీ చూపిస్తాను. చూసిన అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా బోనాలు లాల్ దర్వాజా జరుగుతుండగా అవన్నీ కూడా మా వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మేము వచ్చాము నైట్ లైటింగ్ ఇప్పుడు అమ్మవారి ముఖ దర్శనం అంటే ఇక్కడ లైటింగ్తోనే చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఈ అమ్మవారికి బోనాలకు పండుగకు సహకరించిన ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ మరియు తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా వీడియోని చూసిన అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.